ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని నామమున మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరమగీతం ఈ పుస్తకాన్ని ఆలోచించడానికి గల ప్రధానమైన కారణాలలో రెండు కారణాలను మీకు చూపించాను గతంలో. మరొకసారి చూద్దాం. అది పరమగీతాలు అన్న పుస్తకాన్ని ఈ విధంగానే ఆలోచించాలి అన్న సారాంశంలోనికి రావడానికి గల బలమైన కారణాలు రెండు చెప్పాను. ఇప్పుడు మూడోది ఈరోజు చూపించబోతున్నా. ఆ రెండేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. రోమపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆ పేరులోనే పరమగీతము అని ఉన్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలను, అక్కడ శరీరం నివసించదు కనుక, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనవు కనుక పరలోక సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన వాటికినే ఆలోచించాలి. కారణం దేవుడు ఆత్మ గనుక, ఆయన ఉండేది పరలోకంలో గనుక ఈ పరమగీతాన్ని శరీర సంబంధిగా ఆలోచించక ఆత్మ సంబంధంగానే ఆలోచించాలన్న ఆలోచన దేవుడు మనకు కలుగజేశాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం పరమగీతాన్ని ఈ విధంగానే ఎందుకు ఆలోచించాలి అనడానికి గల కారణాల్లో అది పరలోక గీతం. 2వ అధ్యాయం 14వ వచనంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. పదే పదే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని ఆత్మ సంబంధంగానే ఆలోచించండి, కానీ శరీర సంబంధంగా ఆలోచించకండి. రెండు కారణాలు చెప్పాను. ఇప్పుడు మూడోది, గత 3 రోజులుగా మనం చూడలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అది కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. రెండవ వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలు. దేవుడేమో పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని దేవుడు చెబితే, పరమగీతం పుస్తకాన్ని భూ సంబంధిగా ఆలోచించడం వలన ఎన్ని రోజులు మనకు ఆ పుస్తకం అర్థం అవ్వలేదు. రీజన్ నెంబర్ 3 ఇది. పరమగీతముల పుస్తకాన్ని ఈ విధంగానే ఆలోచించడానికి గల కారణాల్లో 1 రోమాపత్రిక ఆత్మ సంబంధిగా ఆలోచించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆత్మ సంబంధికుడు అన్నీ వివేచిస్తాడట. మూడో కారణమే, దేవుడు పరలోకమందు ఉండగా ఆయన విషయాలను పైనున్న వాటి మీదగానే భావించి ఆలోచించాలి, కానీ క్రిందున్న వాటి మాదిరిగా ఆలోచిస్తే ఆ పుస్తకం ఎప్పుడు అర్థం కాదు. ఆ పుస్తకం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాల పరిస్థితి అంతే. మూడు చూపించాను.
రేపు 4వ చూపిస్తాను. సప్త సూత్రాల నవరత్నాల సమ్మేళనమే పరిశుద్ధ గ్రంథపు వివరణ. ఆ సప్త సూత్రాల నవరత్నాల సమ్మేళనంలో ప్రస్తుతానికి మీకు ఎన్ని చూపించాను? 3 చూపించాను. అన్నీ ఈరోజు చెప్తే కొందరు మాయమైపోతారుగా. కొంచెం అట్లా కొసురు పెట్టి రేపు ఆలస్యం చేయక, నిన్నటి దినాన పరమగీతము 3:5 వచనం దగ్గర మనం ఆపేశాం. ఈరోజు విజయవంతంగా 6వ వచనంలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పిన ఈ 3 విషయాలు మీరు మర్చిపోకూడదు. ఆత్మ సంబంధికులు ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకుడి. ఈ కండిషన్స్, ఈ ప్రీ కండిషన్స్ మీరు మర్చిపోయి పరమగీతాన్ని వింటే మాత్రం అర్థం కాదు. అది కొద్దిసేపు మీరు పద్మాసు ద్వీపంలో యేసుప్రభు శిష్యుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడైనట్లుగా, యెహెజ్కేలు గారు ఆత్మవశుడైనట్లుగా మీరు కూడా కొద్దిసేపు ఆత్మవశులుగా ఉంటేనే ఈ పుస్తకంలో మనమందరము కలిసి ప్రయాణం చేయగలం. 6వ వచనం, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు వచ్చు ఇది ఏమి? ఈ 3వ అధ్యాయం 6వ వచనంలో మీకు సులభంగా అర్థం కావడానికి ఏం చెప్తున్నాడో మళ్ళీ మీరు అర్థం చేసుకోవడం కష్టం కనుక 6 నుంచి 11 వరకు ఫర్ యువర్ ఈజీ అండర్స్టాండింగ్ విభజిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. 6వ వచనం మొత్తం మందిరం, 7 సైనిక వ్యవస్థ, 7 మరియు 8 వచనాలు 7, 8, 2 వచనాలు సైనిక వ్యవస్థ. 9, 10 వచనాలు నివాస స్థలం లేదా నివాసం. ఇంకా మిగిలిన 11వదే దాని యొక్క విభజన సంపూర్తి. విభజించాం కనుక 6వ వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇదేమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు వచ్చు ఇది ఏమి? ఇది ఏంటి? ఇది ఏమి? ఇది ఏమి అని ఆశ్చర్యచకితులై భయాక్రాంతులై, ఆ ఎక్స్ప్రెషన్ అదే కదా, ఉండదు అక్కడ ఎక్స్ప్రెషన్. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చుచున్నది ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు వచ్చు ఇది ఏమి? ఇది ఏమి? ఆశ్చర్యచకితులై మరియు లేదా భయాక్రాంతులై మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. చూడండి, అది వెళ్దాం. పద్యభాగంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మిగిలిన పుస్తకాలన్నీ మనకు అర్థమయ్యే భాషలో, వాడుక భాషలో అంతో ఇంతో రాస్తారు కనుక
చదివితే అర్థమవుతుంది. కానీ ఇది మాత్రం దానిలోని మాధుర్యాన్ని త్రవ్వితేనే అర్థమవుతుంది. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు, ఒక్కసారి ఆ మ్యాప్ చూపించాలి రాజేష్, ఇప్పుడు పంపించినటువంటిది. నాట్ దిస్ వన్, దిస్ వన్. పాత నిబంధన మీద మీకు అవగాహన కొంచెమన్నా ఉంది అన్న ఆలోచనతో ఈ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. దయచేసి చూడండి. మీకు కనపడుతున్న ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్, ఆ ఎల్లో కలర్లో కనబడుతున్నటువంటిది యూదా సామ్రాజ్యం, బ్లూ కలర్లో కనబడుతున్నది ఇశ్రాయేల్ సామ్రాజ్యం. ఇది ఎప్పుడు జరిగింది అంటే సొలొమోను గారి మరణానంతరం జరిగిన విభజన. అదే సొలొమోను గారి పరిపాలనలోను, దావీదు గారి పరిపాలనలోను, సౌలు గారి పరిపాలనలోను ఆ దేశం ఒకే ప్రాంతంగా ఉన్న ప్రాంతంగా మీరు భావించి కొద్దిసేపు దాన్ని మనసులో పెట్టుకుంటే. చిన్నగా చేయమాది, చిన్నగా చేయి, స్మాల్ మేక్ ఇట్ స్మాల్. ఆ ఎల్లో కలర్ది ఏదైతే మీరు చూస్తున్నారో దాని క్రింద భాగాన ఎదోము అన్న ప్రాంతం ఉంది చూడండి. కింగ్డమ్ ఆఫ్ ఎదోమ్. ఏషావు గారికి దేవుడిచ్చినటువంటి భూభాగమే ఆ ఎదోము ప్రాంతం. దాని క్రిందనే ఇంకా కిందికి వస్తే, ఆ మ్యాప్లో మీకు లేదు కానీ, ఆ ఎదోము ప్రాంతానికి కింద ఎర్ర సముద్రం, ఆ ఎర్ర సముద్రానికి క్రిందనే ఐగుప్తు దేశం. మ్యాప్లో మీరు వరల్డ్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అలా ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి దేశమే ఇశ్రాయేలు దేశం. ఎర్ర సముద్రాన్ని దాటుకొని అలా ప్రయాణం చేస్తూ ఎదోము ప్రాంతం దగ్గరికి వచ్చి ఆగారు. మనకు తెలిసి విషయం. అయితే వచ్చే ముందుగా దేవుడు ఎన్నో నియమ నిబంధనలు, నిర్గమకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలలో నా కొరకు నీవు ఒక గుడారాన్ని ఏర్పరచాలి, ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయాలి, అందులో నా మందసం ఉండాలి, ఆ మందసంలో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉండాలి, అవి లేవీయులు తీసుకొని వెళ్తుండగా దాని చుట్టూ మీరు ఉండాలి. ఇశ్రాయేలీయుల దేశంతో పాటుగా ఎవరు ప్రయాణం చేసేట్లు మనకు కనపడుతుంది? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం. నిజమేనా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయులతో పాటు నడిచినటువంటి వాడే మన దేవుడు. ఆ ప్రత్యక్షపు గుడారమే సొలొమోను గారి కాలానికి యెరూషలేము మందిరంగా మారింది. నేనేమో ఒక భవనంలో ఉన్నాను, నా దేవుడేమో ఒక పర్ణశాల లాంటి ఒక పాకలో గుడారంలో నివసిస్తున్నాడు. ఆయన ఒక మందిరాన్ని నేను కట్టాలని దావీదు గారికి తలంపు పుట్టినప్పుడు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి అని ఆ యెరూషలేం మందిరమే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో అది ఎన్నోసార్లు కాల్చబడి కూలగొట్టబడిన మళ్ళీ నిర్మించారో అలా ఉండిపోయింది. ఆ యెరూషలేం మందిరమే ఆత్మ సంబంధికులుగా ఆలోచించాలిగా. ఆ యెరూషలేం మందిరమే యోహాను సువార్తలో ఎలా మారిందో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 18 నుంచి కొన్ని వచనాలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు,
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. వాళ్ళు అనుకుంటున్నారు, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఆత్మ సంబంధికులుగా ఆలోచిస్తున్నారా, శరీర సంబంధికులుగా ఆలోచిస్తున్నారా? అప్పుడు ఆత్మ సంబంధి అయిన యేసుప్రభు అంటూ, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు జరిగింది చూడండి. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి దేశం మార్గమధ్యములో ప్రత్యక్షపు గుడారాన్ని చేసుకున్న ఆ ప్రత్యక్షపు గుడారమే యెరూషలేం మందిరముగా మారితే, ఆ యెరూషలేం మందిరమే కాస్త క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క దేహం, యేసు ప్రభు యొక్క శరీరంగా మారినట్లు మనకు కనబడుతుంది. ఇక్కడ దేవునికి ఉన్న ఆలోచన, ప్రారంభము నుంచి దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రారంభము నుండి దేవునికి ఉన్న ఆలోచన ప్రకటన 21:3, ప్రకటన 21:3లో ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆ మాట దగ్గర కొద్దిసేపు ఆగుదాం. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇశ్రాయేలీయులు వెళుచుండగా ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని వాక్యం కలిగినటువంటి ఆ మందసము వారి మధ్యలో నడుస్తున్నప్పుడు దేవుడు ఎలా భావించాడంటే, నేను ఏర్పరచుకున్న జనాంగముతో నేను ప్రయాణం చేస్తున్నాను, నా నివాసాన్ని నేను వారిలో ఏర్పరచుకున్నాను, నా నివాసాన్ని వారిలో ఏర్పరచుకున్నాను, నా నివాసాన్ని వారిలో ఏర్పరచుకున్నాను. దాని యొక్క చివరి ముగింపులోనే క్రొత్త నిబంధనలో మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ నేను వెళ్ళాలి, వీళ్ళు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. వీళ్ళు ఒక్కచోట ఒక నిర్మాణంలాగా చేసుకుంటే మాత్రం అందులోనే నేను ఉండాలంటే నాకు వీలు పడద్దు. వాళ్ళు కదిలితే నేను కదలాలి. ఎందుకంటే నేను నిర్మించుకున్నటువంటి ఆలయాలు, నేను నిర్మించుకున్నటువంటి శరీరాలు తల్లి గర్భంలో. దీనికి సంబంధించి ఇప్పుడు కీర్తన గ్రంథం 24 ఒక మంచి మాట చూద్దాం. ఎలా ప్రయాణం జరుగుతుందో చూద్దాం. యేసు ప్రభు వస్తుండగా రానున్న రోజుల్లో జరగబోయే సంఘటనను ప్రవచన రూపంలో చెప్పిన మాట. మహిమ 24వ కీర్తన 8వ వచనం. కీర్తన 24:8. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? ఈ ఎక్స్ప్రెషన్ ఎంత చక్కగా మ్యాచ్ అవుతుంది చూడండి పరమగీతాలలో. మహిమగల ఈ రాజు ఎవరు అంటే, ఆ ఎవరు అన్నదాన్ని ఇది ఏమి అని ఉపయోగించాడు 6వ వచనంలో. ధూప స్తంభముల వలె అరణ్య మార్గము కావచ్చు, ఇది ఏమి? మన దేశాన్ని మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు ఇది మన దేశం అని పిలుచుకుంటాం, కానీ ఇతను మన దేశం, ఇతడు మన దేశం అట్లా అనం. అది రాంగ్ యూసేజ్. అలానే పరమగీతాల్లో ఉపయోగించినటువంటి పదజాలం ధూమస్తంభముల వలె అరణ్య మార్గము కావచ్చు, ఇది ఏమి అని అంటే, ఆ దేశంలో నుండి ప్రత్యక్షపు గుడారం రూపంలో వస్తున్నటువంటి ఆ దేవుడు అన్నిటినీ కలిపి ఇది ఏమి, ఏంటిది అని అంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది ఏదో కాదు. దేవుడు అంటున్నాడు, దీన్ని పడగొట్టుడి నేను నిలబెడతాను, దీన్ని పడగొట్టుడి నేను నిలబెడతాను అంటున్నాడు అక్కడ. ఇంకా చూద్దాం 68 కీర్తన 68:18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు
ఆయన ఆయన రక్షణలోనికి వచ్చిన వారిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా ఈ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది మనకు. ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన 7 మంచి మాట 13 నుంచి చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు. ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగుందో ఎక్స్ప్రెషన్స్. అక్కడేమో ఇశ్రాయేలీయుల జనాంగం బయలుదేరింది, ఇక్కడేమో యేసు ప్రభు కనపడుతున్నాడు క్రొత్త నిబంధనలో. ప్రకటనకు వచ్చిన తర్వాత మనల్ని చూపిస్తూ 13వ వచనంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని. ఎవరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు అని అంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 4:13వ వచనంలో వారు ఎవరు వీరు అనంటే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారిని చూసే వీరెవరు అనంటే వారి గురువును చూస్తే అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల రక్తమందు శుద్ధి చేసుకుని వచ్చిన వారిని చూసి ఇంతకు వీరెవరు అనంటే అపోస్తల కార్యంలో అంటున్నాడు, వీరెవరో కాదు, యేసుతో ఉన్నవారు. శిష్యులను, భక్తులను, సంఘాన్ని చూసే వీరెవరు అనంటే ఇక యేసు ప్రభు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి. వీరెవరు అనేది ఒక ఆశ్చర్యచకితమైనటువంటి ఎక్స్ప్రెషన్, అది ఎక్స్క్లమేషన్, ఇట్స్ నాట్ అన్ ఇంటరోగేటివ్. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55 మొదటి వచనం జాగ్రత్తగా చూడాలి. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. నేను ఉచితంగా రమ్మని పిలుస్తున్నాను. మిమ్మల్ని చూస్తే ఈ లోకం ఆశ్చర్యచకితులైపోయి వీరెవరు, ఇది ఏమి అని ఆశ్చర్యమై సంభ్రమాత్ ఆనందములలో వీరు బ్రతకాలి. దీన్నే మళ్ళీ వద్దాం. ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3:18 వచనంలో, ప్రకటన 3:18 నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాడు. దేవుని దగ్గరికి వస్తే అంటే యేసు ప్రభువు వద్దకు వస్తే లోకం మనం ఎలా చూస్తుందంటే వీళ్ళు ఎంత భాగ్యవంతులు, నిజదేవుణ్ణి తెలుసుకున్నవారే, వీళ్ళెంతో భాగ్యవంతులు. ఇంకా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3:21 వచనం సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అప్పుడు ఆ మహిమ శరీరాన్ని పొందుకున్న తర్వాత ఇది ఏమి అని మనల్ని చూసి కూడా ఆశ్చర్యపోతుంది ఈ సమాజం. ఇదంతా మన గురించి మాట్లాడుకున్నాక ఇప్పుడు మళ్ళీ మ్యాప్ చూడాలి. మ్యాప్ ఆన్ చేయాలి. ఒక్కసారి నాతో పాటు మీరు కూడా ఈ అన్వేషణలోకి దిగండి. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ మ్యాప్ ఒక్కసారి చూసి మళ్ళీ వెంటనే వచనం దగ్గరికి రండి.
క్రింద ఎదోము ప్రాంతం ముందు చూసారా? ఎదోము ప్రాంతం అంతా ఒక పెద్ద అరణ్య మార్గం. అది మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి పోతున్నప్పుడు మధ్యదారిలో ఎదోము ఎదురవగా మోషే గారు ఒక చిన్ని రిక్వెస్ట్, వారికి అన్న వరుసైనటువంటి ఎదోమీయులను అడుగుతాడు, మీ దేశము గుండా ప్రయాణం చేయుటకు మాకు పర్మిషన్ ఇవ్వ, ఇంత పెద్ద అరణ్యాన్ని దాటుకుని పోవాలంటే మా వల్ల కాదు, మాకు అవకాశం ఇవ్వ ప్లీజ్ అని అడిగితే ఎదోమీయులు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? తెలుసు కదా, ఈ విషయం అయితే మీకు తెలుసుగా. అలా ఎదోమీయులు ఒప్పుకోకపోయేసరికి మీకు కనపడుతున్న మ్యాప్లో అలా స్ట్రైట్గా కింద నుంచి వెళ్ళాల్సినటువంటి వారు ఆ చుట్టుకొని మోయాబులోనికి వెళ్ళాల్సి వచ్చింది. కింగ్డమ్ ఆఫ్ మోయాబ్ అని కుడివైపున కనపడుతుంది చూసారా? కింగ్డమ్ ఆఫ్ మోయాబ్ అని, ఎదోముకు పైన మీ కింగ్డమ్ ఆఫ్ మోయాబ్ అని కనపడుతుంది చూడండి. కొంచెం పెద్దగా చేయమ్మా. అలా కిందికి ఎదోము దగ్గర తీసుకెళ్ళి. ఎస్, కింగ్డమ్ ఆఫ్ ఎదోమ్. ఎదోముకు పైన ఎల్లో కలర్లో డైరెక్ట్గా మీకు యెరూషలేం కనపడుతున్నప్పుడు మోషే గారు అడిగినటువంటి ఆ చిన్ని రిక్వెస్టే, మీ దేశంలో మేము ఏది ముట్టం, రాజమార్గం గుండా వెళ్ళిపోయి దేశాన్ని దాటుకుంటామంటే నో, పర్మిషన్ ఇచ్చేది లేదు. అప్పుడు ఎంతో గొప్ప అరణ్యాన్ని దాటుకొని దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ అలా ఎదోము దేశంలోనికి ప్రవేశించారు. ఎదోము దేశంలో నుండి మోయాబులోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మోయాబు దేశంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలీయుల జనాంగం దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం, దేవుని యొక్క మందసాన్ని చూసినటువంటి బాలాకు బిలామును పిలిచి సంఖ్యాకాండం, లూకాసు వార్త అలానే ఉంచండి, దాన్ని ఉంచి కొద్దిసేపు వెంటనే సంఖ్యాకాండం దగ్గరకు వచ్చి పోలికను జాగ్రత్తగా చూద్దాం. ఒక మాట లూకాసు వార్తలో మీరు చూసినటువంటి ఆ మాట మరియు సంఖ్యాకాండంలో చూడబోతున్నటువంటి ఆ మాట, ఈ రెండింటిని పోల్చుకొని చూడాలి. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 22:41 ప్లస్ లూకాసు వార్త 4:1. మోయాబు దేశంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం జాగ్రత్తగా చూడండి. మరునాడు బాలాకు, సంఖ్యాకాండం 22:41, మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. ఇదిగో వాళ్ళు వస్తున్నారు అరణ్య మార్గము గుండా, వారిని శపించవా, వారితో పాటు దేవుని మందసం వస్తుంది, వారిని శపించవా అని బాలాకు బిలామును కోరుతున్నాడు. అక్కడ మీరు చూడాల్సిందేది, అరణ్య మార్గముగా వచ్చుచున్నదెవరు? అరణ్య మార్గముగా వచ్చుచున్నదెవరు అని అంటే ఇక్కడ దేశం కనబడుతోంది, ఇశ్రాయేలు దేశం. ఆ దేశంలో ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి దేవుని మందసం. అదే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత లూకాసు వార్త 4 మొదటి వచనంలో అరణ్యములో కనపడుతున్నది ఎవరో చూడండి. అరణ్యములో కనపడుతున్నది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. అక్కడేమో శరీరాలు నడిచాయి, ఇక్కడేమో ఈయన ఆత్మవశుడై నడుస్తున్నట్లు కనపడుతోంది మన ప్రభు. ఇంకా చూద్దామా? ఆయన అరణ్యంలో నడుచుకుంటూ వస్తుండగా, ఆయన అరణ్యంలో నుండి బయటికి వచ్చిన తర్వాత చూద్దాం 14వ వచనం లూకాసు వార్త 4:14 ఎలా వచ్చాడో చూడండి. ఎలా వచ్చాడో, ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడిన ఆయన, ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడిన ఆ యేసు ప్రభు 4 మొదటి వచనంలో ఆ అరణ్యములో నుండి బయటికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడంటే, అప్పుడు యేసు ఆత్మ బలముతో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఆత్మ చేత వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. ఆయనను గూర్చిన సమాచారము
ఆ ప్రదేశం అందంతటా వ్యాపించాను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. అలానే దేవుని మందసాన్ని కలిగి వస్తున్నటువంటి ఇశ్రాయేలుల జనాంగం, ఆ సమాచారం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరికీ అందిపోయేసరికి సంఖ్యాకాండము 24వ వచనంలో, క్షమించాలి 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24 3 నుంచి కొన్ని వచనాలు. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఎవరి నీళ్లు? జీవజలపు ఊటైనటువంటి యేసు ప్రభు అరణ్య మార్గము గుండా బలముతో వచ్చాడు క్రొత్త నిబంధనలు. చూద్దామా మళ్ళీ మనం ఎక్కడున్నాం? పరమగీతము 3:6. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి అనంటే మనకు కనబడుతుంది, పాత నిబంధనలో దేవుని మందసం ఇశ్రాయేలు జనాంగం అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అరణ్యంలో నుండి బలముగా వస్తున్నది ఆ ఆలయమైనటువంటి యేసు ప్రభు. దాని గురించి మాట్లాడుతూ అది ఎలా ఉందట? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు. ఇది ఏమి? పరిమళ వాసన చూస్తే దాని వెంట మనం ఎలాగైతే వెళ్తామో, ఒక్కసారి లూకాసు వార్త 4లో 22వ వచనం చూడండి. 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఎంత దగ్గర పోలిక కనబడుతుంది చూడండి. పరమగీతం 3:6లో పరిమళించుచూ వచ్చుచున్న ఇదేమి అనంటే అది యేసయ్య మాటలే అన్నట్లుగా మనకు లూకాసు వార్తలో కనబడుతుంది. ఇంతటితో మనం దేన్ని ముగించుకున్నాం? 6వ వచనం. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు మాట్లాడవచ్చు దీని గురించి, కానీ మనం పుస్తకం చేసుకోవాలి. ప్రతిదానికి మీకు క్లూ ఇస్తూ వచ్చాను. అక్కడ కనపడింది ప్రత్యక్షపు గుడారం. కొత్త రాజుల గ్రంథానికి వచ్చిన తర్వాత అది యెరూషలేం మందిరం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది యేసు ప్రభు శరీరం. ఆ శరీరమే మనల్ని చూస్తూ ఆయన నమ్మిన వారిని ఆయన కూడా మహిమ శరీరంగా మారుస్తాడంటే ఇది ఏమి? ఇలాంటివి ఎప్పుడైనా కనపడ్డాయా? యేసు ప్రభు, మోషే గారు, ఏలియా గారు మార్పు చెందినప్పుడు క్రొత్త నిబంధనలో ఆశ్చర్యచకితులైపోయారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. ఇది ఏమి మా కన్నులకు ఆశ్చర్యం? ఆ ఎక్స్ప్రెషన్, ఆ ప్రవచనమే పరమగీతము 3:6. దీన్ని ఏమని పిలుచుకున్నాం మనం? మందిరం. ఏంటా మందిరం? ప్రత్యక్షపు గుడారం. ఆ తర్వాత యెరూషలేం మందిరం. అదే కాస్త యేసు ప్రభు యొక్క శరీరం. అదే కాస్త మహిమ శరీరంగా మారిపోయింది. ఇంతటితో ముగింపది. 7వ వచనంలోకి వెళ్ళిపోదాం. 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. దీన్ని మనం ఏ గ్రూప్లో వేశాం? సైనిక వ్యవస్థ. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయుల పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఏంటి సొలొమోను పల్లకి? ఏంటి సొలొమోను పల్లకి? సొలొమోన్ అంటే ఆన్సర్ చేయడం కష్టంగా ఉంది కదా మీకు ఇప్పుడు. సొలొమోను అంటే గుడ్ ట్రాక్లో ఉన్నారు మీరు. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26:53 వచనం. మత్తయి సువార్త 26:53 వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు
వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? అంటే యేసు ప్రభువు చుట్టూ సేన అంటే వ్యూహం ఒకటింటికి 6000 యోధులు. సొలొమోను పల్లకి అని అంటే ఏంటి? అక్కడ కనబడుతుంది, ఇదిగో సొలొమోను పల్లకి. పల్లకి 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 ఉన్నది దేనికి? పాలంక్విన్ అంటారు దీన్ని. యేసు ప్రభువుకి ఒక పల్లకి ఉంది తెలుసా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇప్పుడు మన ట్యూబ్లైట్లు ఇప్పుడు వెలిగిట్టాయి నాకు తెలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 వచనం, నాకొక శరీరమును అమర్చితివి. అమర్చబడిన దానిలో వెళ్ళి కూర్చుంటారు. అమర్చబడిన దాంట్లో వెళ్ళి కూర్చుంటారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని అంటే ఆ సమాధానకర్త అమర్చబడిన శరీరంలోనికి వచ్చి మనతో నివాసం చేశాడు. అది యేసు ప్రభు యొక్క పల్లకి అయితే మన శరీరాలు కూడా ఇప్పుడు ఏమవుతావు చెప్పండి? అవి మనవి కూడా పల్లకీలే. మనం ఉండటానికి ఉన్న నివాసం ఇది. మోసుకొని వెళ్తున్నాం. పల్లకి ఏమవుతుంది? మోసుకొని వెళ్తారు. ఈ శరీరాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? బాడీ మనల్ని నడిపిస్తుందా? మనము బాడీని నడిపిస్తున్నామా? మనం నడిపిస్తేనే పల్లకి నడుస్తుంది, లేకపోతే ఆ పల్లకి అట్లే ఉంటుంది ఎక్కడ పెట్టిన చోట అక్కడే. ఇది మీకు అర్థమైతే, సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం. 60 మంది శూరులు దానికి పరివారం. మీరు నమ్మరు, ఈ 60 మంది శూరులు అన్న పదం ముందు చూసారా? ఈ 60 మంది శూరులు అన్న ఆ 2 పదాలను పట్టుకోవడానికి ఇంచుమించు 2 గంటల పైన పట్టింది బైబిల్లో ఈ 60 మంది శూరులు ఎవరు తెలుసుకోవడానికి. ఈరోజు మీకు ఈ సందర్భం, ఈ విషయాలన్నీ చెప్పడానికి నాకు తెలిసి 2:30కో 3కేమో పండుకున్నాను నేను రాత్రి. ఎన్ని గంటలకమ్మా? ఏదో నా బారూకు ఇక్కడే ఉన్నాడు. ఈ అబ్బాయి నా పక్కన కూర్చుంటున్నాడు. ఎందుకో తెలుసా? మీకు చెప్పేటప్పుడు నేను ఎక్కడైనా ఏదైనా ఒక రెఫరెన్స్ మిస్ అవుతానేమో, నాన్న జాగ్రత్తగా రాసుకో, నేను చెప్పుకుంటూ పోతుంటాను. ఏదన్నా ఒక రెఫరెన్స్ మిస్ అయితే వాళ్ళు నష్టపోతారు కనుక నువ్వు వెంటనే పక్క నుంచి అందించు. మానవ మాత్రుడిని కదా, ఇన్ని చెప్పేటప్పుడు ఎక్కడో ఒకటి మిస్ అయిపోతానేమో అన్న భయంతో మొత్తం అన్ని చెబుతున్నా పక్కనే ఉన్న ఈ అబ్బాయి మళ్ళీ కొన్ని రెఫరెన్సెస్ మిస్ అయిపోయాడు. నేను చెప్తున్నా, నిద్ర వస్తుందన్నా పోతానని చాలా కష్టపడతానులేండి, మంచి పిల్లోటి. సరే నువ్వు వెళ్ళి నా పని చేసుకుంటాను, అయితే నేను ముందుకు వెళ్ళిపోయింటాను, నువ్వు వెనకలు ఉంటావు. ఈ పరిచర్యలో మీతో పాటుగా ఈ అబ్బాయి కూడా ఒక మంచి జీవఫలాన్ని పొందుకోవాలని, దేవుడు ఆ బిడ్డను ఆస్వాదించాలని కష్టపడుతున్న బారూకులు ఇద్దరు, నాకున్న బారూకులు ఇద్దరు. ఒకరు పుస్తకంలో ఉన్నది చదివేది ఒకరైతే, పుస్తకంలో నేను చెబుతుండగా చూపించేది మరొకరు. అదొకడు కూర్చున్నాడు. ఇద్దరు పేర్లు రాజేషే. ఆ రాజాది రాజు చేతిలో రాజేశ్వరులుగా బ్రతుకుతున్న పిల్లలు ఇద్దరు. చూద్దాం. అందరినీ అభినందిస్తున్నాను, ఇంకా ఎవరైతే ఉన్నారు. ఆల్ రైట్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. 60 మంది శూరులు ఎవరో మీకు చూపినా ఇప్పుడు చూడాలనుకుంటున్నారా? సొలొమోను పల్లకి వచ్చుచుండగా 60 మంది శూరులు ఆ పల్లకి చుట్టూ ఉన్నారట. ఒక్కసారి ఆ ఇమేజ్ చూపించాలి రాజేష్. మందసం
ఈ మ్యాప్ గుర్తుందిగా మీకు? ఈ మ్యాప్ గుర్తుందిగా? దీనినే సొలొమోను గారు యెరూషలేం మందిరాన్ని కట్టిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేశాడు. అందులో ఏమేమి ఉంటాయో ఒక్కసారి మీరు చూడాలనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఆ బాక్స్లో ఏమేమి ఉంటాయో మీరు చూడాలనుకుంటే 2, 3, 4 వచనాలలో, ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. చూసారా, బంగారు రేకులతో తాపబడినటువంటి ఆ బాక్స్, ఆ మందసము లోపల, ఆ బాక్స్ లోపల ఏముందంటే మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. ఈ పల్లకి ఎలా ఉందో తెలుసా? ఈ పల్లకి ఎలాగైతే ఉందో ఒక్కసారి ఇంకొక ఇమేజ్ పంపించాను. ఇది పరిస్థితి. కొంచెం పెద్దగా చేయాలి, వస్తుందా? ఎస్. నో, పైన 3 ఎగిరిపోయాయి. ఆ 3 కూడా కవర్ అయ్యేట్టుగా. సెంటర్లో మీకు ఎల్లో కలర్లో కనబడుతుంది చూసారా, చిన్న డాట్, ఒక చుక్కలాగా. అదే ప్రత్యక్షపు గుడారానికి ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారం. అందులోపల మీకు 2 ఎర్రటి చుక్కలు కనబడుతున్నాయి. పెద్దగా కనబడుతున్నది పరిశుద్ధ స్థలం అయితే, లోపల ఎర్రగా చిన్నగా కనబడుతున్నటువంటిదే మీరు చూసినటువంటి ఇందాక ఆ పల్లకి రూపంలో ఉన్నటువంటి మందసం. అదే అతి పరిశుద్ధ స్థలం. దీని చుట్టూ చిన్నగా చేయాలమ్మా, మేక్ ఇట్ స్మాల్, జూమ్ ఇన్. దాని చుట్టూ 4 బాక్సెస్ లా కనబడుతున్నాయి. అదంతా లేవీయులైతే, ఉత్తరాన, తూర్పున, దక్షిణాన, పడమరన మీకు మళ్ళీ 3 బాక్సెస్ కనబడుతున్నాయి. అందులో దానుపాలెం మీకు పైన కనబడుతుంది ఉత్తరాన, దక్షిణాన మీకు రూబేను పాలెం కనబడుతుంది, తూర్పున యూదా పాలెం కనబడుతుంది, పడమర మీకు కనబడుతున్నదే ఎఫ్రాయిం. అందులో మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామిన్ అందరు ఉన్నారు. ఏం వింటున్నారు తెలుసా మీరు? పరమగీతములలో చెప్పబడుతున్న ఆ 60 మంది శూరులు ఎవరో చూస్తున్నారు ఇప్పుడు. 60 మంది శూరులు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం. సంఖ్యాకాండం 2, 32వ వచనం. సంఖ్యాకాండము 2, అందరూ తీయాలి. అయితే మీ యొక్క అండర్స్టాండింగ్ కొరకు సంఖ్యాకాండము 2 మొదటి నుంచి 32 వరకు రాసుకుంటున్నారు కనుక, సంఖ్యాకాండం 1 నుంచి 32 వరకు ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు టోటల్ కౌంట్ ఎంత వస్తుందంటే, దాని చుట్టూ, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎందరైతే ఉన్నారో మొత్తం ఆ కౌంట్ ఎంత వస్తుందంటే 6,03,580 మంది. 6,03,580 మంది. ఆ 6,03,580 మందిని ఏ సైన్యమైనా ఎప్పుడైనా కూడా, ఈవెన్ ఇప్పటికీ కూడా మన ఆర్మీ సిస్టంలో కమాండెంట్ అని, డిప్యూటీ కమాండెంట్ అని, మేజర్ జనరల్ అని, బ్రిగేడియర్ జనరల్ అని ఎలాగైతే టైటిల్స్ ఉన్నాయో బైబిల్లో మనం చూడగలం. శతాధిపతి, సహస్రాధిపతి ఇలాంటి పేర్లన్నీ మనకు కనబడతాయి. ఈ కంప్యూటర్లో క్యాల్కులేటర్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయమ్మా.
విండోస్ ప్లస్ రన్లోకి వెళ్ళి సిఏఎల్సి అనుకోటు, సిఏఎల్సి టైప్ చేయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 1000 లెక్క. ఇది 6,03,580 మంది. 6,0,3,5,5 నో, ఒకటి ఎగిరిపోయింది. 6,03,580 0 డివైడెడ్ బై అదే పైన సింబలే. ఎస్, 10,000 ఇంకో 0 ఈజ్ ఈక్వల్ టు కొట్టు. ఎంత వచ్చింది ఇప్పుడు? 60.355. ప్రతి 10,000 మందికి 100 మందికి అధికారిగా ఉంటే శతాధిపతి, 1000 మందికి అధికారిగా ఉంటే సహస్రాధిపతి. వెళ్ళినదేమో ఇన్ని లక్షల మంది అయితే కనీసం ఒక 10,000 మందికి ఒక్కొక్కరిని ఎంచుకుంటే ఎంత వస్తున్నారు అని అంటే 6,03,550ని 10,000తో డివైడ్ చేస్తే మనకు వచ్చినది 60.355. మ్యాథమెటిక్స్ బాగొస్తే ఆ డెసిమల్, ఆ డాట్ పక్కన 3 లేదా 4 వరకు ఉంటే దాన్ని రౌండ్ డౌన్ చేస్తే ఏమైపోతుంది చెప్పండి? రౌండ్ డౌన్ ఆర్ రౌండ్ అప్ 60 అవుతుందా, 61 అవుతుందా? అదే 60 అవుతుందిగా. అలా మిగిలిన 3,000 ఎంతమంది? 550 మందికి సపరేట్గా ఏ ఉద్యోగాలు ఏ కంపెనీలు పెట్టుకున్నా ఇలా కూడా ఈ 3,500 మందిని డివైడ్ చేస్తే తలా కొందరు అలా పంచుకున్నారనుకోండి, వారికి ఇంకొక సహస్రాధిపతి అవసరమా? లేకపోతే ఇంకొక సహస్రాధిపతులు అవసరమా? అలా ఆ పల్లకి చుట్టూ చూపించాలి. ఇప్పుడు ఆ డాట్ తర్వాత 3, 5, 5 ఉంది చూసారా, దాన్ని కలిపేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు? 60. ఇప్పుడు ఆ బొమ్మ చూపించాలి. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు 6,03,550 అయితే ఆ నంబర్ మనకు వచ్చినది చివరికి 60. ఆ 60 మంది దళాలను నడిపిస్తున్నారట. సైనిక దళాలను నడిపించుకుంటూ ప్రభు యొక్క బల్లను మోసుకొని వస్తున్నారు. ఇది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధన ఇందాక మనం చూసాం. మత్తయి సువార్త 26:53లో భూలోక దళాలు ఈ 60 మంది అయితే మందసము చుట్టూ పరలోకము నుండి యేసు ప్రభు దిగి వచ్చాడు కనుక ఆయన చుట్టూ ఉన్నటువంటి సైనిక వ్యవస్థే మనకు కనబడుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆనాడు మందసము చుట్టూ ఎలాగైతే 60 మంది శూరులు కనబడుతున్నారో నేను తలుచుకుంటే 26:53 మత్తయి సువార్త, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను అవసరమైతే నా సైన్యాన్ని దింపుతాడు. కానీ నా పని చేయట్లేదు. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 4:11. ఆయన అపవాది చేత శోధింపడి బయటికి వచ్చిన తర్వాత 11 దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. లూకా సువార్త 2:13. ఆయన పుట్టినప్పుడు, శరీరధారిగా ఆయన జన్మించినప్పుడు ఆ పవిత్రుడు మహాపరిశుద్ధుడైన ఆయన చుట్టూ 2:13 పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇదే లూకా సువార్త 22:43. ఆయన శిలువ మరణానికి ముందుగా ఎవరొచ్చి సహాయం చేస్తున్నారో, ఎవరొచ్చి బలపరుస్తున్నారో చూడండి అక్కడ. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయన కనబడి ఆయనను బలపరచెను. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 10 ఆయన వెళ్ళుచుండగా, తిరిగి ఆరోహణమై ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి
గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పిరి. సరే, మీ తృప్తి కొరకు సప్త సూత్రాల నవరత్నాల సమ్మేళనమే పరిశుద్ధ గ్రంథపు వివరణ అని ఇందాక ఎన్నింటిని రిలీజ్ చేశాను? 3 రిలీజ్ చేశాను. మీ ఆసక్తిని చూసి 4ది కూడా ఇప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2 17వ వచనంలో బైబిల్ చెబుతోంది మనకు పాత నిబంధనలో కనపడిన మందసం, పాత నిబంధనలో కనపడిన ప్రత్యక్షపు గుడారం, పాత నిబంధనలో కనపడిన ఆ పాళెం, ప్రత్యక్షపు గుడారానికి చుట్టూ ఉన్న పాళెములన్నీ రాబోవు వాటి ఛాయయే. కొలస్సీ పత్రిక 2:17 అవన్నీ రాబోవు వాటి ఛాయయే. కానీ ఎక్కడుందట? నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అక్కడ కనబడుతున్నది 60 మంది శూరులైతే, నిజస్వరూపము క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సైన్యం ఎక్కడి నుండి దిగింది? ఆయనకు పరిచర్య చేయడానికి పరలోకము నుండి దిగింది. అది నిజస్వరూపం. ఇది సప్త సూత్రాలలో 4వ సూత్రం. పాత నిబంధన చూసేటప్పుడు నిజస్వరూపం క్రీస్తులో ఉంది కదా అని ఆయన వైపు దృష్టించి యేసు వైపు చూచుచు మన పరుగు పరిగెత్తాలి. అప్పుడు ప్రతి చోట యేసు ప్రభు కనపడతాడు. ఇది మీకు అర్థమైతే మీకేమర్థం అవ్వాలి? ఇప్పుడు పరమగీతము 3వ అధ్యాయం ఎన్నో వచనం అయిపోవాలి? ఇప్పుడు 7. మరొకటి, ఒక మంచి మాట 8వ వచనాన్ని కూడా ఒక మాట మనం చూడాలి. 7వ వచనంలోని వారందరూ ఖడ్గదారులు యుద్ధ వీరులు అన్నది చూసారా? 7వ వచనంలో ఆ మాట కూడా మీకు చూపించాలి. వారందరూ ఖడ్గదారులు యుద్ధ వీరులు. ఎవరు వీరంతా? ఆ పాలెము చుట్టూ ఉన్నారంటే ఖచ్చితంగా శత్రువులతో యుద్ధం చేయాలంటే ఖడ్గవీరులుగా వీళ్ళు బయలుదేరాలి. మరి నిజమైన క్రైస్తవుడు దేంతో బయలుదేరాలి? వాక్యం అన్న 2 అంచుల గల ఖడ్గం పట్టుకొని వెళ్ళాలి. అయితే మనకొస్తుంది మధ్యలో ఈ ప్రత్యక్షపు గుడారానికి, యేసు ప్రభు కాలానికి మధ్యలో ఒక నిర్మించబడుతున్న యెరూషలేం మందిరం కూడా ఉన్నది. సొలొమోను గారు కట్టించిన యెరూషలేం మందిరం. అయితే బబులోనీయులు వచ్చి దీన్ని కూల్చిన తర్వాత దాన్ని నిర్మించే పనిలో ఉన్నారు జెరుబ్బాబెలు, ఎజ్రా గారు, నెహమ్యా గారు. మరి నెహమ్యా గారు యెరూషలేం మందిరాన్ని కట్టేటప్పుడు ఆయన చేతిలో ఏముందో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, తీయండి ఆ పుస్తకం, నెహమ్యా గారి పుస్తకం. యెరూషలేం మందిరాన్ని నిర్మించేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూస్తే, నెహమ్యా గారి పుస్తకం 4వ అధ్యాయం 17వ వచనంలో 4:17 నెహమ్యా గారి పుస్తకం. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యుద్ధ నిలిచెను. పరిస్థితి అలానేదో చూడండి. ఈ ప్రత్యక్ష గుడారం నడుచుకొని వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులు చుట్టూ ఉన్నారు. యెరూషలేం మందిరాన్ని నిర్మించే పరిస్థితుల్లో కూడా ఓరకు ఖడ్గము, కత్తి, డాలు అన్నీ పెట్టుకొని కడుతున్నారు. అలానే ఆత్మీయ సంఘాన్ని నిర్మించేటప్పుడు కూడా క్రొత్త నిబంధనలో దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉండాలి 2 అంచులు గల ఖడ్గం. దాన్నే పద్యభాగ రూపంలో ఎలా వివరించాడు చూడండి అన్నమాట. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు 8వ వచనంలోకి వెళ్ళిపోవాలి. టైం చూసుకుంటున్నాను, ఆగండి. పరిస్థితి ఈరోజు చాలా చెప్పాలి.
రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఏంటి రాత్రి భయం? ఏంటి రాత్రి భయం? చూద్దాం ఆ మాట ఏంటో. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఒకసారి ఒక మాట, కీర్తన 45 కీర్తన 45 3వ వచనం. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ఏంటి కత్తి? చూద్దాం. 91 కీర్తన 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇంకా ముందుకెళ్దాము. హెబ్రీ రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని దేవదూతల గురించి మాట్లాడుతూ మళ్ళీ మనతో అంటున్నాడు, ఖడ్గము లేకపోతే రాత్రిలో నుంచి నువ్వు బయటికి రావడం కష్టం. ఖడ్గమే లేకపోతే చీకటిలో నుంచి బయటికి రావడం కష్టం. ఏంటా ఖడ్గం? వాక్యం లేకపోతే నువ్వెక్కడ పోయి పడిపోతావు? చీకటి భయము చేత మనిషి వాక్యాన్ని ఎప్పుడు పట్టుకుంటేనే ఆ చీకటిలో ఎలా ఉంటాడు క్రైస్తవుడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకా చూద్దాం. 144 కీర్తన 144 కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. నాకు యుద్ధం నేర్పించేది ఆయనే. ఎందుకు? చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. క్రైస్తవుడు ఎలా జీవిస్తున్నాడో ఖడ్గము చేత పట్టుకుని. 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవి. దీన్నే ప్రతిసారి మనం చదువుకునేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనకు బాగా పరిచయం ఉన్నటువంటి రెఫరెన్స్ అది. మీకు అర్థమవుతుందో లేదో, దీని నుంచి మీరు ఈజీగా వండర్ఫుల్ మెసేజ్ బయటికి తీయచ్చు. ఒకటి, ఎందుకు ఖడ్గం అవసరం? ఖడ్గం ఎందుకు అవసరం అని అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెదకుచూ వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 2:2. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేస్తారు. సాతానుతో పోరాడి గెలిచి యుద్ధ శూరులై తిరిగి వచ్చేస్తారని మాట్లాడుతున్నాడు. అలా వచ్చేస్తే ఇదే యెషయా గ్రంథం 35:9. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎందుకు? మనల్ని దుఃఖములోను నిట్టూర్పులోను పడేసినటువంటి సాతాను చేతిలో నుండి మనం బయటికి వచ్చేస్తాం. కారణం, మన చేతిలో ఖడ్గం ఉండి దాన్ని గెలిచి బయటకు వచ్చేస్తాం. ఇంకా చూద్దాం. విజయవంతంగా 8వ వచనాన్ని ముగించుకొని 9లోకి వెళ్ళిపోవాలి మనం. 9వ వచనం, పరమగీతము 3:9. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెబానోను అంటే ఏంటి? ప్రస్తుతానికి దాన్ని పిలిచేదే లెబనాన్. ఇంకా తీసేమో మ్యాప్, ఇది అవసరం లేదు. లెబనాన్, లెబానోను అంటే బైబిల్లో లెబానోను అని మీరు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైనా దేని గురించి మాట్లాడుతున్నాడు, నిజంగానే లెబానోను గురించా లేకపోతే మరొక దాని గురించా? చూద్దాం ఆ మాట. 92:12 కీర్తన 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. వీలైతే ఆ లెబానోను చెట్టు చూపించామా ఒకసారి మ్యాప్లో? రాజేష్, లెబానోను చెట్టు చూపించు. లెబానోన్లో పెరిగే దేవదారు వృక్షాలు ఇవన్నీ. ఒక పొడవైన చెట్టు చూపించాను ఒకసారి. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు అని అంటే, లెబానోనుకు వచ్చిన తర్వాత ఎస్, నీతిమంతులు కీర్తన 92:12-13 చూపిస్తూ, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం. ఎలాగైతే పైకి పెరిగిందో దేవదారు వృక్షం వలె నీతిమంతులు అలా ఎదుగుతారట. అలాంటి వాటిని ఉపయోగించి 9వ వచనం పరమగీతము 3:9, లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం మనకు బాగా తెలుసు. ఇందాకనే చూసాం కూడా, శరీరమును అమర్చితివి అన్నమాట. ఆయనకు శరీరం అమరిస్తే నీతిమంతులమైన మనం కూడా మనకు శరీరాలు ఉంటే ఇప్పుడు మనం ఆయనని ఎక్కడ పూజించి ఆరాధిస్తున్నాం చెప్పండి? మన హృదయాలలో ఆయనను ఊరేగించి, ఆయనను ఎంతో ఘనంగా వైభవంగా మనం ఊరేగించి తీసుకెళ్తున్నాం క్రైస్తవ జీవితంలో. ఇంకా చూద్దాం. సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దేన్ని? మంచం ఒకటి. తెలుగు బైబిల్లో మంచం అన్నాడు, కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో దీన్ని చారియట్ అని ఉపయోగించాడు. ఉందా ఇక్కడ ఎవరి దగ్గర? రథం. మనం వెళ్తుంటే మనతో పాటే ఆయన మన హృదయాల్లో నివసించి రావాలన్నది ఆయన ఆలోచన. ఇకపోతే 10వ వచనం పరమగీతం 3:10. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు. దాని స్తంభములు వెండిమయములు. దేని స్తంభములు? జాగ్రత్తగా చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. అంతేకాకుండా దాని కింద మళ్ళీ వెంటనే అంటున్నాడు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. కీర్తన 12వ అధ్యాయంలోకి వచ్చి ఒకసారి మాట చూద్దాం. ఒక మాట దీనికి సంబంధించి ఏమన్నా మనకు ఆధారం దొరుకుతుందేమోనని. 12:6 కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టు మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. అంత కరెక్ట్గా మనకు కనబడుతున్నట్లు, లింక్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్లు కనపడట్లేదు, కానీ దగ్గరగా వస్తుంది. అయితే మీకు ఇంకో మాట చూపించాలి. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో, రాజులు మొదటి గ్రంథం 7:21 వచనాన్ని చూద్దాం. 21 వచనం. రాజైన సొలొమోను యెరూషలేము మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరములో 2 స్తంభాలను నిలబెట్టాడు. ఆ స్తంభాలు ఏంటో ఒకసారి చూస్తే, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను. కుడివైపు ఉన్న స్తంభాన్ని నిలబెట్టి దానికి యాకీను అని పేరు పెట్టాడు. ఎడమవైపు ఉన్న స్తంభాన్ని ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టాడు. అంటే భూమి మీద ఉన్న యెరూషలేము మందిరానికి 2 స్తంభాలు కనబడుతున్నాయి. భూమి మీద ఉన్న యెరూషలేము మందిరానికి 2 స్తంభాలు కనబడితే, ఒక స్తంభం పేరు యాకీనట, ఇంకొక స్తంభం పేరు బోయజ్.
అయితే మనం పరలోక సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధికులుగా ఆలోచించాలిగా. అది మన కండిషన్. స్తంభాలు ఎవరు, స్తంభాలు ఏంటి చూస్తే ప్రకటన గ్రంథంలో స్తంభం మారుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3:12 వచనం చూద్దాం. ప్రకటన 3:12 జయించువానిని పాపాన్ని జయించి వస్తే, పరలోకానికి చేరుకుంటే, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. దొరికిపోయింది ఇక్కడ మనకు. భూమి మీద ఉన్న వాటిని చూపిస్తూ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. సొలొమోను రాజు దేవాలయంలో యాకీను, బోయజు అని ఎలాగైతే స్తంభాలు నిలబెట్టాడో, సమాధానకర్త అయిన ఈ సొలొమోను కూడా నువ్వు జయించి వస్తే పరలోక సన్నిధిలో నిన్ను ఒక స్తంభంగా నిలబెడతానంటున్నాడు అక్కడ. ఇమేజ్ క్లోజ్ చేయొచ్చమ్మా, అయిపోయింది. చూద్దామా, రండి. పరమగీతము 3:10, దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు. ఇంకంతే కదా. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా విలువ కట్టని వారముగా మారిపోతాం మనం అక్కడ. దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగం అలంకరించిరి. దీన్ని చెప్పుకోవాలి ఇప్పుడు మనం. స్తంభములు, దాని పాదాలు స్వర్ణమయం, ఇవన్నీ చూసాం. మరి మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రంతో చేయబడను అంటే దీని పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తే 132వ కీర్తన 14వ వచనం, 132:14 వచనం, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇది నిత్యము విశ్రమ స్థానముగా ఉండును. ఏంటిది విశ్రమ స్థానము? విశ్రమ స్థానం అంటే ఆయన మాట్లాడుతూ యెరూషలేము మందిరాన్ని చూపించాడు ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 30 వచనంలో మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. ఇలా స్వర్ణమయమై ఉన్నటువంటిది అది నా నివాస స్థలం అని మాట్లాడి, ప్రకటన చివరి అధ్యాయాలకు వచ్చిన తర్వాత దేవుని నివాసము మనుష్యులతో కూడదని మాట్లాడుతున్నాడు. ఇంకా చూద్దామా, మళ్ళీ రండి. పరమగీతం 3:10, యెరూషలేము కుమార్తెలు ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. ఏంటి లోపలి భాగం? ఎవరి యెరూషలేము కుమార్తెలు? ఏంటి లోపలి భాగం అని ఆలోచిస్తే మనకు కనబడుతుంది జెఫన్యా పుస్తకంలో ఒక మాట. జెఫన్యా పుస్తకం 3:17 చూడండి. జెఫన్యా పుస్తకం 3:17, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. మనం మారితే మన వద్దకు ఆయన పరిగెత్తుకునే వచ్చేస్తాడట. ఎన్ని సందర్భాలు చూడాలి చెప్పండి. తప్పిపోయిన కుమారుని విషయంలో, ఇంకా తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉండగానే పైనుండి దిగి వెళ్ళి హత్తుకొని ఖర్చుకొని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడట. దానికి గల కారణం ప్రేమను పుట్టించు మనస్సును ఈ పాపి మారిన తర్వాత దేవునికి కలుగు చేస్తున్నాడు అక్కడ. దాన్నే ఏమంటున్నాడంటే పరమగీతము 3:10లో ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. అవి మనకు పోల్చుకుంటే మునుపు దూరస్థుడవైన నీవు నీ మనస్సు మారగా ఆయన సమీపాన వచ్చి ఆయన ప్రేమను నీతో పాటు నివసింపజేస్తున్నాడు అక్కడ. అది ఎంతవరకు వెళ్ళిపోయింది? పాపి రక్తం పరిశుద్ధ రక్తంగా మారే అంతవరకు వెళ్ళిపోయింది అది. ఇంకా చూద్దాం 11, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము.
ఈ పాయింట్కి వస్తే, బ్రదర్, మీరు అప్పటి నుంచి సొలొమోనే సమాధానకర్త యేసుప్రభుని చూపిస్తున్నారు. మరి పరమగీతాల్లో సొలొమోను రాజును చూడండి, వివాహ దినం రోజు అతని తల్లి అతని కిరీటం పెట్టిందనంటే యేసుప్రభుకు మ్యారేజ్ ఎక్కడైంది అనే ప్రశ్న వస్తుంది. మీరు ఆలోచిస్తారు కనుక ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. ఆర్ యు ఆల్ రెడీ? లేదా ఫ్యాన్ లాంచ్ చేయమంటారా? వినండి. ఎస్, గుడ్. సియోను కుమార్తెలారా వేంచేయుడి, రండి, వచ్చి చూడండి, ఆయన వచ్చేసాడు అని చెప్పినటువంటి సందర్భం మనకెక్కడైనా కనపడుతుందా అని ఆలోచిస్తే మత్తయి సువార్త 25 మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఉపమానం ఇది. మత్తయి సువార్త 25 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు కొందరు వచ్చి చేరుకున్నారు, కొందరు రాలేదు. దీన్నే యెషయాగ్రంథం 61లో మరింత వివరణ మనకిస్తూ 61వ అధ్యాయం యెషయాగ్రంథం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నేను సిద్ధంగా ఉన్నా, నా పెండ్లి కుమారుడు వచ్చేసాడని ప్రవచనం చెబుతున్నాడు యెషయా గారు. ఎలా వస్తున్నాడట పెండ్లి కుమారుడు? జకర్యా గ్రంథం 9లో 9వ వచనం చూడండి. 9వ వచనం, జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదంతా జరిగిందా, జరగలేదా? జరిగింది. ఇకపోతే ఈ రాజు వస్తాడన్న విషయం ఎప్పుడు, ఇంకా ఎంతమంది ప్రవచనాలు చెప్పారో మనం చూస్తే కీర్తన 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరా రాజు? యేసు ప్రభు. ఇంకా చూద్దామా? యోహాను సువార్త 19. ప్రతిదీ మీకు క్లూ. బయట చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? పరమగీతాలను వివరించేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే, అది అర్థం కాకుండా ఇదిగో లోకంలో ఇలా ఉంది, ప్రస్తుతానికి బయట ఇలా జరుగుతోంది కనుక ఇక్కడ కూడా ఇలానే ఉంది చూడండి అని చెప్పేసి ఇలా చూపిస్తుంటారు. నో, బైబిల్లో నుంచి ఆలోచించాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. అది బయటికి తీసుకొస్తే ఎలా? దీంట్లో వెతికితేనే కనపడుతుంది. యోహాను సువార్త 19 5వ వచనం. ఈ రాజు ఎక్కడ సింహాసనం ఎక్కి కూర్చున్నాడు అని అంటే, ఆయన తల మీద ఉన్నటువంటి కిరీటం చూడండి ఎలా ఉందో. ఆ ముండ్ల కిరీటము ఊదా రంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, భూమి మీద ఆయనకు సింహాసనం, సిలువే సింహాసనమై కూర్చుంది ఆయనకిది. పదకొండవ వచనం, పరమగీతము 3:11. సియోను కుమార్తెలారా వేంచేయుడి, రండి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. కిరీటాలు 2 యేసు ప్రభు ధరించేది. భూమి మీద సిలువకు ముందుగా ముళ్ళ కిరీటం అయితే, ఆయన విడిచిన తర్వాత జీవించుచున్న ఆయన వద్ద ఉన్నటువంటి జీవ కిరీటాలను మనకిస్తాడు. మనుషులు దేవునికి ఇచ్చింది, మనుషులు యేసు ప్రభువుకి ఇచ్చింది ముళ్ళ కిరీటం అయితే, ఆ ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చేదే జీవ కిరీటం. ఎంత తేడా చూడండి. మనిషి దేవుని పట్ల ఆలోచించడానికి, దేవుడు మనుషుల పట్ల ఆలోచించడానికి. అయితే మనకున్న సమస్య ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఇక్కడ మనము దొరికిపోతాం చాలామందికి. యేసు ప్రభు తల్లెవరు?
ఏం చెబితే ఏం సమస్య వస్తుందో అని సైలెంట్గా ఉన్నారా? యేసు ప్రభువుకు అక్కడ మ్యారేజ్ కాలేదు, మరి వివాహం కానప్పుడు వివాహ దినమున అతని తల్లి అని ఉంది అక్కడ. చూద్దామా? లెట్స్ గో. మత్తయి సువార్త 12. యేసు ప్రభు తల్లి ఎవరో మీకు చూపిస్తున్నాను. యేసు ప్రభు తల్లి ఎవరో మీకు చూపిస్తున్నాను. మాకు తెలీదా? భలే చెప్తారులే మీరు అనుకుంటారా? ఆయన అంటూ 49-50 వచనాలలో, మత్తయి సువార్త 12:49-50 వచనాలలో తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తల్లి అని ఎవరు చూపిస్తున్నాడు? మరియమ్మ తల్లిని చూపించట్లేదు. ఎవరిని చూపిస్తున్నాడంటే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. నా తండ్రి చిత్తము చొప్పున ఎవరు చేస్తారో వారే నా తల్లి. కుమారుడు తల్లిని ఎలాగైతే ప్రేమిస్తాడో, గౌరవిస్తాడో, మర్యాదిస్తాడో, గౌరవించడం అనే పదం కంటే మర్యాదిస్తాడో, యేసు ప్రభు తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో వారిని ఆయన తల్లి, ఇంకా ఆయన సహోదరుడు, సహోదరి అని పోల్చి చెబుతున్నాడు. చూడండి మరి శిష్యులు ఏం చేశారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, కిరీటం దొరికిపోతుంది మనకు. పరమగీతాలలో వివాహ దినమున తల్లి పెట్టిన కిరీటం దొరుకుతోంది మనకిప్పుడు. పరమగీతాలలో వివాహ దినమున తల్లి పెట్టిన కిరీటం. తల్లి ఎవరు? తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తల్లి. ఆ తండ్రి చిత్తము చొప్పున చేయువారు ఏం చేశారట? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఎవరట? కిరీటం ఎవరనంటే ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున జరిగిస్తారో వారిని యేసు ప్రభు తన కిరీటంగా భావిస్తున్నాడట. గర్వకారణం అది. కిరీటం దేనికి? గర్వకారణానికి సూచన అది. మనం అంటాంగా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఇలాంటి కుమారుడు నాకున్నందుకు నేను గర్విస్తున్నాను అని చెప్తాం చూసారా? యేసు ప్రభు కూడా ఇలాంటి భక్తులున్నందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పాలి. అది ఎలా సాధ్యం? శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటించగా అనేక మంది దేవుని వైపు తిరిగి రాగా వారే తండ్రి అంటే యేసు ప్రభు యొక్క కిరీటంగా మారిపోతున్నారు. ఏం చూసాం మనం ఇంతవరకు? చూద్దాం. ప్రకటన గ్రంథం 4, ప్రకటన గ్రంథం 4:10 వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 4:10. ఈ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడు పరలోకానికి చేరుకున్న తర్వాత, అంటే మనం చేరుకున్న తర్వాత కిరీటం ఇస్తే మేము ఈ కిరీటం పొందుకోవడం కూడా అర్హులం కాము, నీవే ధరించాలి ఈ కిరీటం అని చెప్పేసి మనం రిటర్న్ ఇచ్చేస్తున్నామంట. ఆయన అలా గౌరవిస్తున్నాం మనం భవిష్యత్తు. ఇంకా చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. కొందరు నమ్మారు, వారిని కిరీటం అంటున్నాడు. నమ్మని వారిని శిక్షలోనికి పంపిస్తున్నాడు. చాలుగా. ఆ దినమే ఏ దినం? మనము దేవునితో కలిసిపోయి
పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు, లేదా భూమి మీద నువ్వు ఏ రోజైతే మారుమనస్సు పొంది బాప్తిసం తీసుకుంటావో ఆ రోజే ఆయన చింత ఆ కిరీటంలో ఒక సభ్యునిగా మారిపోతున్నావట. 2 కీ రెఫరెన్సెస్ ఇచ్చాను నేను మీకు దీనికి. ఒకటి, నా సహోదరుడు నా తల్లి, నా దేవుని చిత్తము చెప్పున జరిగించేవాడే నా తల్లి నా సహోదరుడు. రెండోది, ఎవరైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 వారే ఆనందము కిరీటమట, వారే ఆనందము కిరీటం. చాలా, ఇంతటితో 3వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఇంకా వినాలనుందా? 5:40 ఇంకొక గంట తర్వాత మళ్ళీ మన సెషన్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ ప్రోగ్రామ్. ఈ స్పీడ్లో ఈ పేస్లో వెళ్ళామనుకోండి ఈ పుస్తకం అయిపోతుందా? అందుకే అన్న అంటుంటాడు అప్పుడప్పుడు, కోఆపరేషన్ మీది, ఆపరేషన్. అలసిపోయారుగా విని విని అప్పటి నుంచి. అలా క్విక్గా 5 నిమిషాల్లో అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చే పాట అయితే నేను ఇక్కడే మీ కొరకు ఎదురు చూస్తాను 4వ అధ్యాయంలోనికి. 5 నిమిషాలు సరిపోదు బ్రదర్, 10 నిమిషాలు ఇవ్వండి అంటే ఓకే. 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తారా, లేదా క్లోజ్ చేసుకుందామా? వచ్చేస్తారా? ఎస్, ఐ అండర్స్టాండ్. వెంటనే వచ్చేసేయండి ప్లీజ్. కమ్ బ్యాక్.